ఈరోజు రాప్తడులో ముచ్చటగా మూడో సిద్ధం సభ తన శ్రేణులను కార్యకర్తలను నెక్స్ట్ కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధం చేసుకుంటూ కురుక్షేత్ర యుద్ధం దేని ప్రాతిపదిక మీద జరగాలి అనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చుకుంటూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాప్తాడు సభా వేదిక మీద నుండి సమర శంఖాన్ని పూరించారు. తన ప్రసంగం అత్యంత ఆసక్తితో, ఉత్సాహంతో, ఉరకలెత్తిన ఆత్మవిశ్వాసంతో జనాల నుంచి 10 లక్షలకు పైగా హాజరైన అశేష జనవాహిని నుంచి ప్రతి సెకండుకు దక్కిన సంపూర్ణ మద్దతులో నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కూడా తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా అది మరింతగా నిమిషానికి రెట్టింపు అవుతూ తొనికిసలాడుతూ దాదాపు సుదీర్ఘంగా సాగినటువంటి తన ప్రసంగంలో చాలా క్లియర్ కట్గా తన శ్రేణులకు సందేశం ఇచ్చారు, పార్టీ నాయకులకు సందేశం ఇచ్చారు. ఇచ్చే క్రమంలో వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ల దగ్గర నుంచి కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల దగ్గర నుండి కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి డైరెక్టర్ల వరకు, ఎమ్మెల్సీల నుంచి రాజ్యసభ ఎంపీల వరకు, ఎమ్మెల్యేల నుంచి డిప్యూటీ సీఎంల వరకు, ఎంపీల నుండి ఎవ్రీథింగ్ అందరినీ కూడా రెఫర్ చేసుకుంటూనే, అందరినీ కూడా రిప్రజెంట్ చేసుకుంటూనే నెక్స్ట్ కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధత ఏ విధంగా ఉండాలి అనే దిశానిర్దేశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వేదిక మీద వచ్చే ఎన్నికలు జరగబోయేది 2 సిద్ధాంతాల ప్రాతిపదికన జరగబోతున్నాయి అని, పేదలు బాగుండాలి, పేదల జీవితాలు మారాలి అని ప్రతినిత్యం పరితపించే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతానికి పెత్తందారులు బాగుండాలి, పెత్తందారుల పిల్లలు బాగుండాలి, మేము మాత్రమే బాగుండాలి, మేము మాత్రమే దోచుకోవాలి, పేదోడికి అసలు మేలే జరగకూడదు అని చెప్పి ప్రతి సెకండు ఆలోచించే చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతానికి ఈ మధ్య నెక్స్ట్ కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి ఇదే రాప్తాడు వేదిక మీద నుండి నేను సవాల్ విసురుతున్నాను. నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసిన 3 టర్మ్స్లో 14 సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా నీవిచ్చిన మేనిఫెస్టోలో 10% అయినా కూడా నీ మేనిఫెస్టోను అమలు చేశాను అని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే జనాని దగ్గరికి వెళ్ళు చంద్రబాబు, ఇదే నా నుండి ఇది మీకు సవాల్ బాబు గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతూ, అదే జగన్మోహన్ రెడ్డి 57 నెలల పరిపాలనా కాలంలో ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే, ప్రజలు ఒక్కసారి ఆశీర్వదిస్తే వాళ్ళ ఆశీర్వాదాన్ని దేవుల ఆశీర్వాదంగా భావించి వాళ్ళ బ్రతుకులు మార్చాలని, పేదల తలరాతలు మారాలి అని, పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి అని, డబ్బు లేదని ఎవరు చదువుకు దూరం కాకూడదు అని, డబ్బు లేదని ఎవరు కూడా ఇంగ్లీష్ మీడియం విద్యకు దూరం కాకూడదు అని, డబ్బు లేదని ఎవ్వరూ కూడా వైద్యానికి దూరం కాకూడదు అని ప్రతి సెకండు ఆలోచించి 57 నెలల కాలంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాను. రాబోయే ప్రభుత్వం మాదే, నెక్స్ట్ తరాలు మారబోతున్నాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, 4 సంవత్సరాల కిందటి వరకు ఒక లెక్క, ఇప్పుడో లెక్క, రాబోయేది మరో లెక్క. తగ్గేదలా పేదవాడు జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీషు మాట్లాడతాడు. పేదవాడు రాష్ట్ర జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదుగుతారు. పేదవాళ్ళు నీలాంటి పెత్తందారుల ఇళ్లలోనే పని చేయడం కోసం మాత్రమే కాదు, వాళ్ళు కూడా గౌరవంగా బ్రతికే రోజులు రాబోతున్నాయి. వాళ్ళ పిల్లల్ని కూడా సగౌరవంగా ప్రపంచ నాయకుడిగా నిలబెట్టబోతాం. ప్రపంచ స్థాయిలో పేరెన్నిక కన్న కంపెనీల్లో వాళ్ళు అత్యున్నత స్థానాల్లో అత్యుత్తమైన జీతాలు తీసుకోబోయే రోజులు రాబోతూ ఉన్నాయి. చంద్రబాబు 57 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనే నేను సుపరిపాలన అందించాను కాబట్టి, బ్రహ్మాండమైన పరిపాలన చేశాను కాబట్టి, అది నీకు, నీ టీవీ స్టూడియోలకు, నీ పత్రికా అధిపతులకు కూడా తెలుసు కాబట్టే జగన్ అనే నన్ను ఒంటరిగా ఎదుర్కోలేక ఇంకొకరి బలం కావాలి అని చెప్పి పొత్తుల కోసం వెంపర్లాడుతున్న నీతోనా నాకు పోటీ? పొత్తుల కోసం వెంపర్లాడుతున్నావు. అందరినీ కలుపుకొని పోయేకి ఒకవైపు దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి ప్యాకేజీ స్టార్ను చేసి తెచ్చుకుంటున్నావు, మరొక వైపు జాతీయ పార్టీల కోసం ఒకరితో లోపాయకారిగా మరొకరితో బహిరంగంగా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నావు. జగన్ పరిపాలన ఎలా ఉందో, 57 నెలల కాలంలో జగన్ పరిపాలన ఎలా ఉంది,
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పరిపాలన ఎలా ఉందని ఏ ఊరికి వెళ్ళి నిలబడి అడుగుతావో అడుగు, ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతావో అడుగు. చంద్రబాబు నీ జీవితంలో ఎప్పుడైనా కనుక పెన్షన్ టైంకి ఇచ్చావా? పెన్షన్ ఇంటి దగ్గరికి తీసుకుపోయి ఇచ్చావా? పేద పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా? పేద పిల్లలకు మంచి విద్య అందించాలని చెప్పి పరితపించావా? 14 సంవత్సరాల కాలంలో నేను ఇది గర్వంగా చేశాను అని చెప్పుకునే ఒక్క పథకం పేరు చెప్పు, ఒక్క స్కీమ్ పేరు చెప్పు. నీ చంద్రబాబు నువ్వు అంటే జనానికి తక్కువ గుర్తించేది రెండే రెండు, ఒకటి వెన్నుపోటు, 2 మోసం చేయడం. ఈ రెండింటికి నీవు బ్రాండ్ అంబాసిడర్లవి. మా వైపు వస్తే ఇచ్చిన మాట మీద వాళ్ళ బిడ్డ జగన్ నిలబడతాడని చెప్పి జగన్ తెలుసు, జనానికి తెలుసు. అందుకే ప్రతి గుండెలోనూ జగన్ ఉన్నాడు. లక్షలాది కోట్లాది మంది గుండెల్లో వాళ్ళ గుండెలన్నీ కూడా జగన్కు ఆశీస్సులు అందిస్తూనే ఉన్నాయి. అందుకే మరొకసారి నేను చెబుతున్నాను, మీ దుష్ట చతుష్టయం విసిరే కుట్రపూరితమైన బాణాల్లో చిక్కి విలవల్లడానికి నేనేమి అభిమన్యుని కాదు, అర్జునుణ్ణి. మీలాంటి కుట్రపూరితమైన బాణాలను తిప్పి అవతల పడేయడానికి నేను, నా వెనక శ్రీకృష్ణుడి లాంటి ఆశీస్సులు అందించే లక్షలాది కోట్లాది గుండెలు ఉన్నాయి. మా భవిష్యత్తును మేము నిర్మించుకుంటాం. ఇప్పుడే పునాది పడింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ప్రజలారా, అవ్వల్లారా, తాతల్లారా, నా తమ్ముళ్ళారా, అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, నేను ఒకటే మాట చెబుతూ ఉన్నా, మీరు ఫ్యాన్ మీద ఓటేస్తే మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య కంటిన్యూ అవుతుంది. మీ పిల్లలకు సిబిఎస్ఈ సిలబస్ దాటుకొని ఐపీ సిలబస్ రాబోతుంది. మీ పిల్లలకు ఇంటరాక్టివ్ బోర్డ్స్లో, స్మార్ట్ క్లాస్ రూమ్లో కంటిన్యూ కాబోతున్నాయి. మీ పిల్లలకు గోరుముద్ర వస్తుంది, మీకు అమ్మఒడి వస్తుంది, మీకు వసతి దీవెన వస్తుంది. ప్రతి ఇంటికి కూడా అండగా ఉండి మీ బిడ్డ ప్రతి అడుగులో కూడా మీకు అండగా ఉంటారు. కాదు కూడదు అని చెప్పి 2019లో మీరు ఓటు వేసి మొత్తం బంధించినటువంటి చంద్రముఖి అనే ఒక బాటిల్, ఆ బాటిల్ ఓపెన్ అవ్వాలి అంటే మీరు సైకిల్ మీద ఓటేయాలి. సైకిల్ మీద ఓటేసి చంద్రముఖిని బయటకు తీస్తే ఆ చంద్రముఖి వచ్చి మీకు కలుగుతున్న ప్రయోజనాలను లాగేసుకోవడం కోసం సైకిల్ ఎక్కి గాజు గ్లాసు పట్టుకొని మీ ఇంటికి వచ్చి మీ రక్తాన్ని గాజు గ్లాసులో పోసుకొని తాగుతారు. గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గాజు గ్లాసు చెత్త బుట్టలో ఉండాలి. అప్పుడు కుటుంబాలు బాగుంటాయి, ఊరు బాగుంటుంది, సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఏ మాత్రం తాత్సారం చేసినా, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా మీ జీవితాలను మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రశాంతంగా ఉన్న మీ జీవితాలు భవిష్యత్తు కలలతో విరాజిల్లుతున్న మీ ఆశలు కుప్పగూలిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ 56 నెలలకు మన ప్రభుత్వ పరిపాలనను ప్రతి గుమ్మం దగ్గరకు వెళ్ళి చెప్పండి. మరో 55 రోజుల పాటు సమయం ఉంది. కురుక్షేత్ర ఎన్నికలకు ప్రిపేర్ అవ్వండి, సిద్ధమవ్వండి. ఆ దుష్ట చతుష్టయం రాసే రాతలను, తప్పుడు రాతలను, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. వాళ్ళ సోషల్ మీడియా చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. మీ అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లు బయటకు తీసి లైట్ ఆన్ చేసి మేము వాటన్నిటిని తిప్పి కొడతాము అని చెప్పి సెల్ ఫోన్ లైట్ల వెలుతురుతో మద్దతు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సెల్ ఫోన్ పట్టుకొని లైట్ ఆన్ చేసి అందరూ కూడా 10 లక్షల మంది ఒకేసారి లైట్ పెట్టేసరికి పగలు కూడా అక్కడ లైటింగ్ వెలిగిపోయింది. మేనిఫెస్టో ఒక్కసారి మాటిస్తే నిలబడే జగన్ ప్రభుత్వం ఎక్కడ? మేనిఫెస్టో అంటేనే ప్రజలను మోసం చేయడం కోసం, ప్రజలకు వెన్నుపోటు పడడం కోసం అని చెప్పని చంద్రబాబు మనస్తత్వం ఎక్కడ? మళ్ళీ చంద్రబాబు మీ ముందుకు వస్తాడు రంగురంగుల మేనిఫెస్టో పట్టుకొని. చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఎటు మనం అబద్ధాలు చెప్తాం కదా, మోసం చేస్తాం కదా, వెన్నుపోటే పడుస్తాం కదా, ఏ మాట చెప్పినా కూడా మాట మీద నిలబడం కదా. మరి అటువంటప్పుడు చెప్పడంలో కూడా, అబద్ధాలు చెప్పడంలో, మోసం చేయడంలో కూడా అవదారిద్ర్యం ఎందుకులే అని చెప్పి రంగురంగుల మేనిఫెస్టోతో విచిత్రమైన హామీలు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఎటు చేసేది మోసమే కదా, ఎటు తను మాట్లాడేది అబద్ధాలే కదా, ఎటు దాని మీద నిలబడాడు కదా. మరి ఏం చెబితే పోయేదేముంది? మన మాటలు నమ్మి మోసపోయినని దోచుకోవడమే కదా మన విధానం అనే చంద్రబాబు నాయుడిని ఈ ఒక్కసారికి తిప్పికొట్టండి. ఈ చంద్రముఖి బాధ మీకు శాశ్వతంగా తప్పుతుంది. ఇప్పుడు చంద్రబాబు వయసు 75 సంవత్సరాలు. ఈ ఒక్కసారి చంద్రముఖిని పార్టీలో నుంచి బయటకు తీసుకురాకపోతే ఈ చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుంది. వచ్చే ఎన్నికలకి 80 సంవత్సరాలు వీళ్ళ బాధ మనకు లేకుండా పోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే
ఒక సూపర్ స్పీచ్ని రాప్తడులో డెలివర్ చేశారు.